మనం పొందవలసిన శిక్ష అది. నిజంగా యేసుప్రభు వల్ల ఏ పాపము లేదు. అయినప్పటికీ మన పాప భారం అంతా ఆయన మీద మోయబడి మరి మన కోసం మరి ఆ త్యాగం చేశారు. అందుకే మరి శుభ శుక్రవారం అని చెప్పి అన్నారు. అందులో మరి ఆ సిలువ మీద ఉండి మరి 7 మాటలు మాట్లాడారు. మొదటి మాట, తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని మరి క్షమించే విధంగా మరి చెప్పారు. అలాగే రెండవ మాట కూడా లోకాసు వార్తలో 23వ అధ్యాయంలో 43వ వచనం. అందుకే ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో వద్దువని నిశ్చయంగా నీతో చెప్తున్నాను. అంటే మరి అక్కడ మనకు అందరికీ తెలిసిన విషయమే. మరి యేసుప్రభు వారితో పాటు 2 దొంగల్ని మరి సిలువ వేశారు. అందులో మొదటి వాడైతే మరి పరిహసించి మరి నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షించుకో అని చెప్పిన మాట అందరికీ తెలుసు. మరి రెండవ వాడైతే మరి మరి అతనైతే అని చెప్పాడు, మరి మనకి శిక్ష అయితే తగినదే అని చెప్పాడు. మరి అలాగే మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాడు. చెప్పి మరి ఆయన వైపు చూశాడు. చూసి చెప్తున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని అని చెప్పాడు. అంటే ఆయన వైపు చూశాడు. అంటే మరి ఆయన వైపు చూడడం వలన అతనిలోని మరి మారు మనసు కలిగింది. అలాగే లోక సువార్తలోని జక్కయ్య కూడా ఏసి ఎవరో చూడగోరాడు. 19వ అధ్యాయంలోని ఏసి ఎవరో చూడగోరి మేడ్ చెట్టు ఎక్కాడు చూడాలని ఆశ యేసుని. కానీ అతను పొట్టివాడైనందున కనిపించడని చెట్టు ఎక్కి చూశాడు. చూసినప్పుడు యేసుప్రభు వారు ఆ దారంటే వచ్చి ఏమన్నారంటే, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, నేడు నీ ఇంటి వండవలసి వచ్చిందని అన్నాడు. అప్పుడు ఏంటంటే యేసయ్యని చూశాడు జక్కయ్య. అప్పుడు అతనిలో మార్పు కలిగింది. అతనైతే అన్యాయంగా ఎవరి దగ్గర సొంతం వసూలు చేసే వ్యక్తి. మరి ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 చెల్లిస్తానని చెప్పి మారు మనసు పొంది చెప్పాడు. అప్పుడైతే మరి యేసుప్రభు వారు అన్నారు, ఇతనికి నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నారు. అలాగే అతను కూడా అలా చూసిన అతనికి రక్షణ వచ్చింది. అలాగే మరి 23వ అధ్యాయంలో లోక 23లో కూడా హేరోదు దగ్గరికి పంపించడం జరిగింది యేసుప్రభు వారిని సిలువ వేయక ముందు. మరి పిలాతు అయితే హేరోదుకి దగ్గరికి పంపించారు. ఎందుకంటే ఇతడు గలిలేయుడు కదా, నేను తీర్పు చెప్పడానికి కుదరదు అని హేరోదు దగ్గరికి పంపించినప్పుడు హేరోదు అయితే యేసుని చూసి చాలా సంతోషించాడు. అది 23వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. ఎందుకంటే హేరోదు యేసుని చూసి మిక్కులు సంతోషించను. ఎందుకంటే యేసుని అప్పటి వరకు కూడా పిలాతు కానీ మరి హేరోదు కానీ చూసి ఉండరు. ఎందుకంటే అప్పుడు తీర్పు చెప్పే విషయంలో హేరోదు పిలాతు ఇద్దరు చూశారు యేసుని. అయితే మళ్ళీ ఈ తీర్పు నాది కాదు అని పిలాతు దగ్గరికే పంపించారు. పంపించినప్పటికీ అయితే 23వ అధ్యాయంలోని మరి 20 ఆ వచనంలో ఏముందంటే అంతవరకు కూడా హేరోదుకి పిలాతుకి ఇద్దరు శత్రుత్వం ఉందట. కానీ యేసును చూసినప్పుడు వారిద్దరూ మిత్రులై ఉన్నారని రాసి ఉంది. ఎందుకంటే యేసును చూస్తే మన దేవుడిలోని అంత గొప్పతనం ఉంది. యేసును చూసినప్పుడు వారు ఎంతో కఠినంలో ఏమిటి ఉండొచ్చు. వారు హేరోదు అయితే కఠినమైన రాజు, పిలాతు అయితే అధికారి. అయినప్పటికీ వారిద్దరి మధ్య ఎంతో శత్రుత్వం ఉంది. అయినప్పటికీ యేసును చూశారు. వాళ్ళు దగ్గరగా చూసి వారిలో మార్పు జరిగి అప్పటి వరకు శత్రువులుగా ఉన్నారు వాళ్ళు అయితేని, కానీ అప్పటి నుంచి వాళ్ళు మిత్రులై ఉన్నారని మరి బైబిల్లో రాసి ఉంది. అలాగే మరి దొంగ కూడా మరి చూచి ఆయన్ని చూచి అని ఉంది 22వ వచనంలో. ఆయన్ని చూచి అన్నాడు. అంటే చూచాడు అంటే దూరంగా ఉండి చూడలేదు కదా, చాలా దగ్గరగా ఉండి చూచాడు. మరి సమీపంగా చూచాడు. మరి అతను సమీపంగా దగ్గరగా చూసిన వలన ఏమైందంటే అతను చేసిన తప్పులన్నీ కూడా ఒప్పుకొని మరి పశ్చాత్తాపం పడి మరి అలాగే మారు మనసు పొందుకొని మరి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. ఎందుకంటే యేసుప్రభు ఏమన్నారు,
నీవు నాతో కూడా పరదేశంలో నిశ్చయంగా ఉండు అని మరి ఖచ్చితంగా చెప్పారు. అయితే అయ్యింది లేకపోతే లేదని చెప్పలేదు. ఖచ్చితంగా నిశ్చయంగా నువ్వు నాతో పాటు పరదేశంలో ఉండు అని చెప్పారు. అలాగే మనం కూడా మరి దేవుడికి దగ్గరగా ఉండి సమీపంగా ఉండి మరి దేవుల్లో ఉంటే ఖచ్చితంగా మనకు కూడా పరదేశం కలుగుతుంది. పరలోకరాజ్యం సమీపంగా ఉంటుంది. ఎందుకంటే మనం దగ్గరగా ఉండాలి దేవుడికి. దూరంగా ఉండి మనం ఏమీ చేయలేము. మరి దేవుడికి సమీపంగా ఉండి మరి మనం కూడా మనం ఆల్మాస్ పొందుకుని మనం కూడా దేవుడిలో మరి జీవితం గడిపినప్పుడు ఖచ్చితంగా మనకు కూడా పరలోకరాజ్యం సమీపంగా ఉందని నేను చెప్తున్నాను. అలాగే మరి అలాగే ఇతను కూడా గమ్ము కూడా మరి యేసయ్యకి చాలా సమీపంగా ఉండి ఆయన్ని చూచాడు. చూసి యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అలాగే ఖచ్చితంగా ఆయనకి పరలోక రాజ్యం దేవుడు నిశ్చయంగా ఇచ్చాడు. అలాగే మనకు కూడా దేవుడు నిశ్చయంగా ఇవ్వాలని మరి నేను కోరుకుంటున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక.